మధ్యాహ్నం భోజనానికి వస్తారా? ఏంటి ఏమన్నా విశేషమా? అలాంటిదేం లేదు. మీరు వస్తానంటే వండుతాను, లేదంటే పక్క వీధి పార్వతమ్మ కూతురికి సీమంతం వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. వెళ్ళరా. మరి మీ భోజనం? అమ్మవారి గుడిలో ప్రసాదం ఇస్తున్నారట, గుంపుతో గోవిందాని నేను వెళ్ళి తినొస్తాను. మెల్లిగా నవ్వు, పొళ్ళు ఒంకర పోగలం. అయ్యగారు మన ఇంట్లో పప్పుచారు పచ్చడి కన్నా అమ్మోరు గుళ్ళో ప్రసాదం ఎంతో మేలండి. అయ్యో పొరపాటు నన్ను కొడికిచ్చేయండి, బతికిపోయాను. ఏంటి కౌసల్య, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. నా పెద్ద కూతురయ్యా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. దీనికే చేసేస్తే పోయే. అయ్యా తమరు మనసు పెడితే. నేను మనసు పెట్టే ప్రయోజనం, నా భార్య ఒప్పుకోవాలిగా. అయ్యా కౌశల్యకి పిచ్చిదండి, తమరు మనసు పెట్టారంటే. అంతేనంటావా? సరే, సామే చెప్పాడు, మరెందుకు ఆలస్యం? రా కనుక రా, నేనే చేసుకుంటాను. రా చేసుకుంటాను. నాన్న పరిగెత్తలేకమ్మా, పెద్దవాడిని అయిపోయాను, పరిగెత్తలేకపోతున్నాను. పేపర్ ఒకసారి చూపించేస్తాను, ఒక్కసారమ్మా. మొత్తానికి మంచలుడే, తను పిల్లలతో పాటు ఇష్టం వచ్చినట్లు గంతులేస్తున్నాడు. నిన్ను నోరు తెరిచి మాట్లాడమన్నాను కదా. అబ్బా, నేను నోరు తెరిచి మాట్లాడితే మాత్రం మీ చెవులకి ఏమన్నా వినపడితేగా. ముందు నువ్వు నోరు తెరిచి మాట్లాడతావా లేదా? అల్లుడు బుర్రక పట్టే వేపంత వెర్రి పెనిమిటి చెవలక పట్టే. గంగకి స్టేట్ లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. అరే వీళ్ళకి ఆకలేస్తోందిట, వీళ్ళకి టిఫిన్ పెట్టు. శాంతమ్మక్క, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయింది. అలా చూసి వెళ్ళండారా, నీళ్ళు నా కూతురు మీద పడతాయి. రే కోటప్ప, ఇవాళ పేపర్ చూసేవట్రా నువ్వు? ఏం తీసేసాం? ఏం విశేషమా? ముందు నువ్వు ఉమ్మేసి అడుగు. ఏటది? నా కూతురు గంగ లేదు, మన స్టేట్ లోనే +2లో 2వ ర్యాంక్ తెచ్చుకుని పాస్ అయింది. గంగ తెలివైన పిల్ల, వాళ్ళ అమ్మకి మళ్ళీ అందుకే ర్యాంక్ తెచ్చుకొని పాస్ అయింది. రే కోటప్ప, 6 నెలలు టైఫాయిడ్ తో అల్లాడినా నీ కొవ్వు కరగలేదు రోయ్. అప్పలా జరిగారు, నా కూతురు 2వ ర్యాంకులో పాస్ అయిందండి. బాబు గారు, ఒక విషయం చెప్పు. వెంకటపతి, రావయ్యారా, కూర్చో. ఏం గంగా, బాగున్నావమ్మా? అక్కయ్య గారికి ఏమిటి డాక్టర్ గారు వచ్చారు? అదేం లేదు. డాక్టర్ రావడం తప్ప మా అక్కని చూడడం రాకూడదంటావా ఏంటి? గుండెల్లో కాస్త నొప్పిగా ఉందయ్యా. గుండె నొప్పి గ్యాస్ వల్ల అయి ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. కాస్త అల్లాప్రాసం తాగితే తగ్గిపోతుంది. ఏంటయ్యో నా కడుపు కొట్టేట్టున్నావు? అమ్మో, పెద్ద మాట అన్నారు. ఏదో చిట్కా వైద్యం చెప్పాను. అయ్యా, నా కూతురు గంగ 12వ క్లాస్ పాస్ అయింది, మంచి మార్కులతో. పేపర్లో ఫోటో కూడా. నీ నోరు నొప్పుంటుంది, నాకు నోరు లేదా ఏంటి? గంగ 12వ క్లాస్ మన స్టేట్ లో 2వ ర్యాంక్ లో పాస్ అయింది. రావేనా తల్లి? 4 మార్కులో మొదటి ర్యాంకు మిస్ అయింది. వెంకయ్య అన్న ఊళ్ళో వాళ్ళందరికీ టంకేశాడు. మీకు చెప్పడం ఒకటే బాకీ, మీకు నేను చెప్పేశాను ఏంటి? ఏమా, 4 మార్కుల్లో మొదటి ర్యాంకును పోగొట్టుకున్నా? కాస్త గట్టిగా చదువుకుంటే సాధించేదానివి కదా. సాధిస్తే ఏదో మీ ఆస్తి అంతా నా పేరు రాసైపోతున్నట్టు. ఏమంటది? ఎందుకయ్యా బిడ్డను మందలిస్తావు? ఆస్తేగా, అదేం పెద్ద విషయమని నీ పేరుని రాసేస్తే పోయే. అయ్యో, మాట వరుస కన్నాను. మీ ఆస్తి మీ దగ్గర ఉంచుకోండి, నాకే వద్దు. ఆ అబ్బాయిని చూడాలి, నాకన్నా 4 మార్కులు ఎక్కువ తెచ్చుకున్నవాడిని. ఏమ్మా, వాడి చేతి వెళ్ళు విరిచి పారేయాలి. శభాష్, ఎంత పెద్ద మాట ఉంది. ఎంత చక్కగా పెంచావయ్యా నీ కూతుర్ని, ఇక్కడే ఉంచిపోరాదు? దొంగతినుడు ఎందుకే, నీ కూతురు గంగని నా కొడుకు ఆదిత్యకిచ్చి చేసుకుందామని అడుగుతోంది. ఏమంటావు? మౌనం అర్ధాంగీకారం. వెంకయ్యను ఒప్పుకున్నట్టే ఏంటి? అయ్యా, నన్నింతగా అడగాల మీరు? ఇది నా కూతురు అదృష్టమనే నేనంటాను. దాని చదువు, నా జీవితం అంతా మీ చలవేనయ్యా. మీ అంతస్తుకు తగ్గ అర్హత నాకు లేదు, కానీ మీ ప్రేమను పొందే అర్హత మీరే నాకిచ్చారు. నిజంగా ఇది నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం అయ్యా. లేడి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కిందని నేను ఈడొచ్చి చిక్కుకున్నాను. నాకు పెళ్ళట. ఇప్పుడు ఎవరు అడిగారు వెళ్ళి నాకు పెళ్లి చేయమని? బాబు గారు కొడుకైతే ఏంటి, నాకేమైనా గొప్ప? ఆదిత్యట, ఆదిత్య, వాడు నాశనమైపోను. Bachelor boy, whose family goodbye.
bachelor boy, do family goodbye. Let's enjoy ఈ వయసు ఇక తిరిగి రాదు నీకు మన గగనం మన భూమి అది చేతిలో ఆడించు ఏ పొద్దు ఇది చాలు అను మాట ఎన్నడొద్దు ఒక సీడీ ఒక ల్యాప్టాప్ ఒక .com లోనే ఉంది లోకం. హలో ఎవరు ఆదియా 1 మినిట్ ఆది ఖాదీ ఎవరో ఫోన్ చేశారా థ్యాంక్స్ ఆదా నేను కాదని మాట్లాడుతున్నా. కాదా అలాంటి ఫ్రెండ్ నాకు ఎవరు లేరే. ఇలా చూడు, ఎస్టీడీ మాట్లాడేటప్పుడు పూర్తి పేరు చెప్పలేం, బిల్లు ఎక్కువైపోతే అందుకనే కుదించాను కాది అని. సరే సరే అనవసరంగా వాకు ఏమిటి విషయం. మాత్రం వెరీ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. అల్లుడు రాము నువ్వు చేయించు. ఏమిటి మావయ్య ఇలా వచ్చారు? గెట్ రెడీ. అల్లుడు నీ కోసం ఇంటికి వెళ్ళాను, తలుపేసింది. అందుకే స్వయంగా నీకు చెప్పి వెళదామని ఇక్కడికి వచ్చాను. మన గంగకి సంబంధం చూశాం. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ఈ ఊరే మన బలరామయ్య గారి అబ్బాయి ఆదిత్య. ఆదిత్య అతను నా స్టూడెంటే, వాలీబాల్లో నెంబర్ 1. వచ్చే శుక్రవారం తాంబూలాలు తీసుకుంటున్నాం. మరి పెద్దల్లుడివి, ఈ పెళ్లి వ్యవహారం నువ్వే చూసుకోవాలి. సినిబాబు మద్రాసు జీన్స్ తెస్తానో తెచ్చావా? జీన్సా రే అమ్మకుట్లో బలది నేను కంకరకి వస్తే అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అమ్మకి ఇప్పుడు పర్వాలేదు. ఏంటి ఉన్నట్టుండి? ఉన్నట్టుండే నిర్ణయించారు. నిర్ణయించారా? ఆపరేషన్. ఆపరేషనా అమ్మకా? అవును, కొడుకు డుమ్ డుమ్. రే జీన్స్ ప్యాంట్ కావాలని అడిగావు కదా, అవును. నీకు జీన్స్ ప్యాంట్ ఒక్కటే కాదు షర్ట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డుమ్ డుమ్ కేసుకుంది కానీ నీకెలా తెలుసు? ఏంటి? నీకే డుమ్ డుమ్ అని. అయ్యయ్యో నోరు జారేనే. అమ్మా రాలుడు ఆదిత్య రా బాబు. ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది? నాకేం తెలుసు, వాడిని అడుగు. మరేం లేదురా, అమ్మకి పల్స్ రేట్ తగ్గుతోంది. పేస్ మేకర్ ఫిక్స్ చేయాలి అల్లుడు. ఓ మంచి హాస్పిటల్ చూసి ఫిక్స్ చేయొచ్చు కదా మావయ్య. ఫిక్స్ చేసాంరా, నెక్స్ట్ మంత్. మరి ఇంకెందుకమ్మా దిగులో? దిగులు కాదు బాబు, నా గుండెను కత్తితో కొయ్యండి, ఏదైనా ఫిక్స్ చేసుకోండి. అంతకు ముందే నీ పెళ్లి నా కళ్ళారా చూడాలి బాబు. నేను ఆపరేషన్ చేయించుకోవాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి, తెలిసిందా? ఏంటమ్మా దీనికి దానికి ముడి పెడతావు? ముడి పెట్టేశాం అల్లుడు. ఏంటి మీ చేదస్తావు? ఏమో నీ డాక్టర్ ప్రొఫెషన్ ఎలా ఉంది? గోయింగ్ స్టడీ. మరి ఎందుకు ఈ బ్రోకర్ పని? అదే ఈ పెళ్లి పరే పని. ఎవరమ్మా అమ్మాయి? మావయ్య అసలు అమ్మకు ఒంట్లో బాగోలేదు నిజమేనా? భలే వాడి అల్లుడు, ఇంకా నువ్వు మీ అమ్మ మనసు అర్థం చేసుకోలే. అంత డ్రామానా? మరి తనేమన్నా సాధించాలి అని మనసులో అనుకుంటే చాలు, వెంటనే మంచం ఎక్కేస్తుంది. నా పెళ్లి అటువంటిదేనా? అది జరగదు. కూడా మధ్యలో పరా. చూడమ్మా నీకే రోగం లేదు, నువ్వు అనవసరంగా నటించదు, నీ డ్రామా సాగదు. గుండె నొప్పితో నేను బాధపడుతుంటే డ్రామా అంటావురా? ఎవరో పోయినట్టు అలా ఏడవకమ్మా. అవును, అదొక్కటే జరగాల్సింది. నేను చచ్చిపోయాక అందరూ ఏడవలసిందేగా, ఆ కాస్త జరిగితే గాని నమ్మవన్నమాట. అమ్మా నువ్వు మీ ఆయన కలిసి నా మెడకు గుదిబండం తగిలించాలనుకుంటున్నారు, అది మాత్రం జరగదు. జరగదు. ఎప్పుడొచ్చావు? వచ్చే అరగంట పైన అయింది. ఏమన్నా తిన్నావా? లేదు నాన్న, ఏం తినాలనిపించట్లేదు. ఎందుకని? అమ్మ నీ పరిస్థితిలో చూసిన మీదట ఎలా తింటానన్నా? తగిన కొడుకే. రేయ్ నువ్వు ఇలా తినకుండా ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. నాన్న నువ్వు నాతో అన్నది మీ నాన్న కూడా చెప్పు. ఏమన్నాడేంటి? అదే ఆ మెషిన్ ఏదో తెచ్చి. మిషన్ కాదురా, పేస్ మేకర్. ఆపరేషన్ ఆలస్యం కాకుండా చేస్తే. ఆలస్యం ఏం కాదు, నిర్ణయించేశాం అపోలో ఆసుపత్రిలో. అంతకన్నా ముందు నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ పట్టుబడుతోంది. రేయ్ తంపుల్ స్వామి, ఏంటా విధవ ఆలోచన? అదే చిన్న పరికిని వేసుకుని జుట్టు కత్తిరించుకుని ఉంటదే, ఆ పిల్ల ఫోటో దొరుకుద్దా అని. ఎవరా చిన్న పరికిని మగాడు చుట్టూ? అదే బాబు నా చెల్లెలి ఫోటో. చెల్లెలా? నువ్వు పేమెత్తున్నావు కదా. నేను చేస్తున్నా అమ్మాయ్యా, ఎవరా అమ్మాయి?
నువ్వు మద్రాసులో చదువుతున్నావు, ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకోను అని పట్టుపట్టావంటే అప్పుడు ఏమిటి అర్థం? మద్రాసులో ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నావు. మెడ్రాస్ లో లవ్వా? ఛీ! నాకు లవ్ లేదు గివ్వలేదు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంతే. అదే ఎందుకంటే రే, నేను ఆ అమ్మాయిని చూడాలి. ఏ అమ్మాయిని? అదే నా కోసం చూసించారుగా గుమ్మడికాయని, దాన్ని. గంగనా? ఆ. చెన్నై గంగ చూడాలంటారు. అరవకు, అరవకరా, అరవకు. ఊరంతా తెలుస్తుంది. నేను వెంటనే ఆ అమ్మాయిని చూడాలి. తెలిసిందా? ఇరిగింది. తెలిసిందా? అయ్యో చెయ్యి ఇరిగింది. తెలిసిందా? ఇప్పుడు తెలిసింది. నువ్వు రేపు పిల్లని చూడాలి అంతేగా? అక్క ఎటు పెళ్లి చేసుకోపోతున్నావు? ఇంకెందుకు ఈ కాలేజ్ ఇంజనీరింగ్ లొట్టు లస్కంతా? చెప్పు, నోరు మూసుకుని మాట్లాడుకునే రావే. అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అటుకి ఇటుకి మధ్యలో ఉంది, అదే నువ్వు చేసుకోబోయే పిల్ల. వెనక్కి చూడకుండా రండి. హాయ్, ఆదిత్య బాలా ఉన్నాడే. అవునే బావే. అయ్యో వెనకాలే వస్తున్నాడు. అచ్చి సినిమా హీరోలా ఉన్నాడు కదూ. అవునవును. చిన్నబాబు చూసావుగా, రా. నేను మాట్లాడాలి. మాట వద్దు గేట వద్దు, వెళ్దాం రా. రే, నువ్వు పోరా. పర్వాలా, ఇంచుమించు అజిత్ కుమార్లే ఉన్నాడు. అజిత్ మళ్ళీ ఏం కాదు, నువ్వు ఇదోకు. మంచివాడు, లా పాస్ అయ్యాడని కూడా అన్నారు. వాళ్ళు అబద్ధం ఆడారా, లేక మీరు కాలేజీలో ఇదే నేర్చుకున్నారా? ఏయ్, ఏ పిల్ల, కాస్తాగు. మీతో పెద్ద గొడవ అయిపోయింది, చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు ఇలా వెంటపట్టు మా నాన్నగారు చూస్తే పెళ్లి ఆపేస్తారు. ఏమన్నా ఆపేస్తారా? నిజమా? నీతో కాస్త మాట్లాడాలి. ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఏంటి కర తీసుకున్నావు? నువ్వు అనుకునే లాంటి వాడిని కాదులే నేను. ఆడపిల్ల మనసులో ఏమనుకుంటుందో మీకెలా తెలుసు? అనుభవం? నేనే. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అసలే ఈ పెళ్లి నాకు వద్దురా భగవంతుడా నేను మొత్తుకుంటుంటే ఇలా ఆడపిల్లల వెంట పడి తిరిగే పెళ్లి కొడుకొకడు. ఏమన్నావు? ఏమన్నావు? ఆడపిల్లల వెంట పడే పెళ్లి దానికి ముందు ఏమన్నా? దానికి ముందు ఇందాక పెళ్లి గురించి ఏమన్నా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు కదా? నువ్వు ఈ పెళ్లి చేసుకో కదా? ఎలా చెప్పాలని ఇందాక చల్లాడుతున్నాను. పై చదువు చదవాలి, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ దొరికింది, అందుకని నాకొద్దు. మీకు? ఒకటా రెండా చెప్పడానికి ఓ పెద్ద లిస్టే ఉంది. సిటీలో లాట్ ఆఫ్ గుడ్ లుకింగ్ గర్ల్స్, గుడ్ టైమ్స్, లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడం వదిలేసి విలేజ్కి వచ్చి ఓ పల్లెటూరు బయటని పెళ్లి చేసుకుని జీవితాన్ని. చాలు చాలు చాలు. సారీ, నేను ఈ పెళ్లి వద్దన్నానంటే మా నాన్న నన్ను చంపారేస్తారు. మా నాన్న మాత్రం అదే చేస్తాడు. తప్పదా? తప్పించాలి. మనమే ఏదైనా ఓ మంచి ప్లాన్ వేసి దానంతరదే ఈ పెళ్లి ఆగిపోయేలా చేయాలి. ఏం ప్లాను? డోంట్ వరీ, ఇది జరగనే జరగదు, జరగనివ్వను. నిజమేనా? ప్రామిస్. అత్తిరి బత్తిరి చాలే ఆడే కత్తెర కత్తెర కోలు ఎంగిలి కెంగిలి వాలే నా ముత్తుల ముంజరసాలు అందాలంగడి ఇది అందాలంగడి హే అందాలంగడి ఇది అందాలంగడి తిరిగే భూమి తిరుగుదాని చక్రాలే అరిగేనా గాలిపటాలగరేస్తే అది నింగిని హరివిల్లవునా జేబులో ఉన్నది లోకం చేగొట్టే ఆకాశం కట్టుబడే నిక కాలం
వెళ్ళిపోకే పసిదానా నెంజిల్ పెట్టి అరల మళ్ళీ ఎదలో అరలను ముంచాలి ఆశల అలలే మడిచాలి అలసడిగా రేగే జ్వాల పైకేగా నీరుండేది కిందే నా స్థానం పైన కింద వివరించేదెవరో తిరిగే భూమి తిరుగుదాని చక్రాలే అరిగేనా గాలిపటాలగరేస్తే అది నింగిని హరివిల్లవునా అత్తిరి వత్తిరి హే అత్తిరి వత్తిరి హే అత్తిరి వత్తిరి అరే అత్తిరి వత్తిరి ఉదయం 4 పడక 5 కొడితే మేలు కొలుప అలిరే ఆలు దడవ దడుప 7 సన్ను పురుడా అక్కాయ్ మొగుడు అర మొగుడు సమతై పోరుకునే ఉన్నా చొక్కా మాస్తే నువ్వుదుకు కోపమేలా పాపమ్ని శ్రీవారు పార్తెచ్చి పెడతారు పగల్రే మాయమ్మో పక్కల్లే ఉంటాడు తిరిగే భూమి తిరుగుదాని చక్రాలే అరిగేనా గాలిపటాలెగరేస్తే అది నింగిని హరివిల్లవునా జేబులో ఉన్నది లోకం చేగుట్టే ఆకాశం కట్టుబడేనిక కాలం నీ టెంకాయ్ పాప వన్నెల కాసుల వెన్నో మనువకు లగ్గమిదేనో అత్తిరి వత్తిరి అత్తిరి వత్తిరి హే అత్తిరి వత్తిరి అరే అత్తిరి వత్తిరి హే సిరి సిరి బొమ్మవు లేదే నీ సింగారం సిరిమల్లే చేతికి చిక్కే పాదం అది చందన దీపం కాదా అందాలంగడి ఇది అందాలంగడి అంతే సందడి సామర్లకోట సీతయ్యకి అడ్వాన్స్ ఇవ్వాలి రోయ్. పెళ్లికి ఆయిందే సన్నాయి. ఊరుకోండి అయ్య గారు పెదపా పెళ్లికి అట్టనే అన్నారు చివరికి పెట్టనే లేదు. ఏం చేయనురా, అంతర్వేద తీర్థంలో కచేరీని వెళ్ళిపోయాడు. తణుకు తాతారావు చెప్పాలి రోయ్ ఏనుగు కోసం. అయ్యగారు జాగ్రత్త తమరు తెగరెచ్చిపోతున్నారని బలరామయ్య గారు అనుకుంటారు. అనుకోని. అయ్యా చిన్నబాబు గారు వచ్చారండి. రండి బాబు రండి. నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంటి చూస్తున్నారు? అంతా మీ నాన్నగారి పుణ్యం. ఆ కేసు విషయంలో వారు త్యాగం చేయకపోతే ఈ స్థలం నాకు దక్కేది కాదు, మిల్లు కట్టుండేవాడిని కాదు. దాందే ఉందండి, త్యాగం చేసిన వాడే మనిషి. దానికి బదులుగా బంగారం లాంటి మీ అమ్మాయి నాకు ఇచ్చేస్తున్నారుగా. మీకు ఈ పెళ్లి ఇష్టమేగా? మరి పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక కాదని మేమంటావా? మీరు కన్నవారు ఎన్నెన్నో చేశారు. ఈ మాత్రం హక్కు కూడా లేకపోతే ఎలా చెప్పండి? నాకు తెలిసినంత వరకు పెళ్లి విషయంలో పెద్దల ఇష్టమే పిల్లల ఇష్టమో అయి ఉండాలి. ఏంటి కథ మార్చేస్తున్నాడు? ఏం లేదు. ఇంతకీ మీరు పెళ్లికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు? తణుకు తాతారావు గారి ఏనుగు మీద పెళ్లి కొడుకు ఊరేగింపు, సామర్లకోట సీతయ్య సన్నాయి మేళం. పెళ్లి రోజున ఏదైనా మ్యూజిక్ పార్టీ పెట్టాలా? వద్దు, పెట్టిద్దాం. నేను అడిగేది అది కాదు. మీరు మీ అమ్మాయికి ఏం ఇవ్వబోతున్నారు అది చెప్పండి చాలు. బలరామయ్య గారి సంబంధం పెళ్లి కొడుకు ఆణిముత్యం. నా శక్తికి మించిందైనా పర్వాలేదు, నేను సిద్ధమే, దేనికైనా సిద్ధమే. అడగండి ఏం కావాలి. నే తాళి కట్టబోయేది మీ అమ్మాయికి, కట్నం కానుకలకు కాదు. కట్టుబట్టలతో తను నాతో కాపురానికి పంపండి.
నాకంతే చాలు. సరే, మీరు మీ పెళ్లికి ఏం తీసుకున్నారు? ఇప్పుడెందుకు బాబు ఆ విషయాలన్నీ అడుగుతారు? పర్వాలేదు, చెప్పండి. మా మావగారి యావదాస్తి ఒక్కగానొక్క కూతురు కామాక్షి, తననే నాకిచ్చేశాడు. ఆ మావగారు అలా చేసినప్పుడు ఈ మావగారు మాత్రం ఆస్తితో దోచిపెట్టడం ఏం న్యాయమంటారు? అది కాదు బాబు, తర్వాత ఊళ్ళో ఉన్న నలుగురు నాలుగు రకాలుగా నోటుకొచ్చి మాట్లాడుకోనివ్వండి. మాట్లాడుకుంటే మనకే. మీ నాన్నగారి తృప్తి కోసమైనా. నాన్న మాత్రమే కాదు, అమ్మ అక్క అందరూ వస్తారు, నిలబెట్టి అడుగుతారు, గొడవ కూడా పెట్టుకుంటారు. సరే, నే వద్దనానండి. చచ్చా, అదే మాట. నేనంత పని చేస్తానా? నీ వాళ్ళ ముందు చులకన కారు. సూపర్ ప్లాన్ వేసావోయ్. చివరిసారి అడుగుతున్నాను, నా బిడ్డ మీద నాకున్న ప్రేమ కోసమైనా. మీకు మీ అమ్మాయి మీద నిజమైన ప్రేమ ఉంటే అది మాత్రం ఇవ్వండి, ఎంతైనా ఇవ్వండి. అంతేకాని ఈ పొలం గిలం నగా నట్రా మీరిస్తానంటే నేను తీసుకోను. నన్ను వదిలేయండి. బస్ ఎక్కి నా పాటికి నేను పోతాను. బాబు బాబు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి. అది కాదు బాబు. మరేంటి? నాకంతగా మాట్లాడడం రాదు మీకు మళ్ళీ. కానీ ఒక్కడు మాత్రం నిజం, మీరు బలరామయ్య గారి కంటే ఒక మెట్టు పైనే. చిన్నబాబు, ఊరి నుంచి అక్కయ్య గారు వచ్చారు. అలాగా? అవును. పడిపోతారు, జాగ్రత్త. అక్కా, ఎరా తమ్ముడు, జాగ్రత్త జాగ్రత్త, పొలం అవుతుంది. ఇంకా బావరాలేదా? ఆయన స్కూల్లో ఇన్స్పెక్షన్ ఉందట, అయిన తర్వాత వస్తాన్నారు. అక్క, నువ్వు వచ్చావు కదా, కొండంత బలం వచ్చిందంటే నమ్ము నాకు. అదేంట్రా? లేదక్క, ఈ పెళ్లిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏ? ఏం లేదు, అంతా సవ్యంగా జరగాలి కదా, అందుకని. నేను వచ్చాను కదా, నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. సరే. రా నాన్న. చో 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 చో. నీ పెళ్లి ఇంకా నీకు గుర్తుందా? ఎలా మర్చిపోతాన్రా, 11 ఏళ్ళయింది. అయినా నిన్న కాక మొన్న జరిగినట్టుంది. నీ పెళ్లికి నీ చీరకొంగు పట్టుకు తిరిగానట అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ఓ కలరా నువ్వు చేసింది? నన్ను శోభనానికి కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన ఆగడ ఉంది చూడు, ఏం చెప్పలే. తర్వాతేముంది, నా మెళ్ళో నెక్లెస్ నీ మెళ్ళో వేసి నిన్ను బుజ్జగించి పడుకోబెట్టి తీరా నే లోపలికెళ్తే అక్కడ ఆయన పడుకున్నారు. తర్వాత ఆయన్ని లేపి అందుకే ఈ పుడతలు పుట్టడం లేట్ అయింది. చెప్పోరా. అక్క, అప్పట్లో నీ మెళ్ళ 2 నెక్లెస్లు ఉండేవి కదా? అవును, ఇంట్లో ఎప్పుడు వేసుకోవడానికి పచ్చల నెక్లెస్, బయట పెళ్లి పేరెంటాలకి వజ్రాల నెక్లెస్, 2 మా నాన్నే చేయించి పెట్టారు. నా మొహం ఎన్ని పెట్టుకెళ్ళినా ఏం ఒరిగిందని మా అత్తగా రాసికి అంతుండి చేస్తేగా. దీనికే నువ్వు ఇలా అంటే మన వెంకయ్య మావి తన కూతుర్ని కట్టుకుంటలతో సాగనంపుతానట్టు నాన్న నిన్ను పంపుతా ఏమైంది? వెంకయ్య మావయ్య ఎవర్రాయనా? నాన్న కొత్త వేంకుడు, నా కాబోయే మావగారక. వరకట్నం పేరుతో ఒక్క చిల్లి కప్ప కూడా ఇవ్వడట, కట్టుగుడ్డలతో పిల్ల ఈ ఇంటికి వస్తుందట. ఏంటి, బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి ఇవాళ ఇల్లు మిల్లు ఆస్తి సంపాదించుకున్నావని పెద్దంటి సంబంధం అని తలపోగరా? పిల్ల మెళ్ళో 10 తులాలు బంగారం చేయించి పడేస్తే ఏంటట? అక్క, నువ్వు ఎప్పుడు అంటుంటావుగా, వెంకయ్య మావయ్య బతక నేర్చినవాడు, మాయమాటలు చెప్పి నాన్నని మోసం చేస్తాడు. నేనా? నేనెప్పుడన్నాన్రా? నువ్వేగా కాందే, నువ్వు మర్చిపోయి ఉంటాలే. కానీ ఒక విషయం, నువ్వెలాగా ఎదుటి వ్యక్తిని అంత కరెక్ట్గా అంచనా వేస్తావు? నా దొట్టి బట్టి బుర్ర. రే మేనలుడా, నువ్వు మావయ్యలా కాకుండా మీ అమ్మంత తెలివైన వాడు కావాలి, అర్థమైందా? ఆదిత్య, ఇది చెప్పింది ఎవర్రా నీకు? ఇంకెవరు, మన సామే. సామా? వాడికెలా తెలుసు? సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదక్క. సామే? నేను పిలుస్తాను. సామే, సామే, సామి. సీనబాబు, నీతో మాట్లాడ్డా నాకు కుదరదు. పెళ్లి పనులేమో బోల్డ్ ఉన్నాయి, నీకు దండ పెడతాను, నన్ను వదిలే. సామి, నా పెళ్లి కోసం నువ్వు పడుతున్న కష్టం కాస్త వస్తానా? ఎప్పటికైనా అర్థమైంది కదా, ఇంక నువ్వు వెళ్ళు. అర్థమయ్యాగా, అక్కయ్యతో ఇంతసేపు నీ గురించి తెగ గొప్పలు చెప్పాను. ఏం చెప్పావు? అదే, ఈ పెళ్లికి సామే కారణం, సామికి తెలియని విషయం ఈ లోకంలో ఏదీ లేదు, కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్ముడు సామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు, అలాంటి వాడు ఇలాంటి వాడు ఎంత గొప్పగా చెప్పారు. నువ్వు చెప్పే అబద్ధం నేను నమ్మాలి. నా మాట నమ్మవా? నమ్మను. సరే, నువ్వే వచ్చి అడిగి తెలుసుకో. తెలుసుకోకర్లేదు, చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, నువ్వు వెళ్ళు. ఎరా సామి, వాడు చెప్పింది నిజమేనా? అనుమానం ఎందుకు, అదే నిజం, అదే సత్యం. నిన్ను నమ్మచ్చా? ఏం ప్రశ్న అది? కళ్ళారా చూసింది చెవులారా విన్నది నమ్మడి స్వామి, తిన్నగా అడిగి తెలుసుకుంటాడు. చెప్పింది నీకెలా తెలుసో చెప్పు. ఈ లోకంలో నాకు తెలియని విషయం ఏదీ లేదు, అదే ఈ స్వామి. ఇదేంటక్క,
సడన్ గా ప్రెషర్ మీటర్ దాటిపోతుంది. ఓహో, భూకంపం నా మేనకోడల రూపంలో వస్తుంది ఏంటి? అమ్మా ఈ విషయం విన్నావా? ఏమిటో చెప్తేనేగా తెలిసేది. నీ కొత్త బియ్యంకుడు వెంకటపతి చిల్లి గవ్వ కూడా వరకట్నం ఇవ్వడట. ఏమిటి నువ్వు అనేది? కట్టుబట్టలతో కూతుర్ని పంపుతాట. ఓ పిచ్చిదానా, ఆ మనిషి అటువంటి వాడు కాదే. అక్కయ్య, పిచ్చి మన కమలం కాదు, ఆ వెంకటపతికే. నేనే ఆయన పిచ్చికి 2-3 ట్రిప్పులు ఎంతో గుట్టుగా మందించడం అనేది. నలుగురికి ఈ విషయం తెలియక ముందే తేల్చుకోవడం మంచిది. అమ్మా అసలే తమ్ముడు ఒట్టి అమాయకుడమ్మా, వాడికి మన తప్ప ఎవరున్నారు చెప్పు. నేను వెళ్ళి తెలుస్తానుండు. ఈ వ్యవహారం అంతా కమల్ చూసుకుంటుంది. ఊరుకో, చూసావో నీ ప్రెషర్ ఎలా ఎక్కువైపోతుందో. అవునవును, నువ్వు అక్కడికి రావద్దు, నేనే అక్కడికి పోయి అటో ఇటో తేల్చుకొస్తాను. ఏంటి పట్టాలతో బయలుదేరింది ఎక్కడికి? బాగుందిరా నీ కదా. పిల్లాడికి వెళ్ళి జోల పడినట్టుంది. ఏముంది, అసలు మీ మావగారిని కట్నం ఇస్తారా ఎవరో అడుగుదామని. ఇలా కోపంతో రెచ్చిపోతూ వెళ్ళి అడుగుతారా? అందుకే నేను వస్తాను అంది. కాకపోతే పెళ్లి కొడుకు పిల్లని చూడాలని ఒంటికాల మీద నించున్నాడు, అందుకే తీసుకొచ్చాము అని చెప్పండి. నేను పిల్లని చూసినట్టు ఉంటుంది, మీరు అన్ని వివరాలు అడిగినట్టు ఉంటుంది. ఏమంటారు? ఊరికేనండి బలరామయ్య నన్ను ప్లేటరీ చదివించింది. చలమయ్య గారికి పోస్టులోనే పంపలేం, నేరుగాని ఇవ్వలేము. ఏమా? ఆయన చనిపోయి సంవత్సరం పైన అవుతుందా అన్న? పెద్ద బట్టలు వచ్చేస్తున్నాయి. అమ్మమ్మా అలాగా? రే కూర్చోడానికి ఏర్పాట్లు చూడు. అమ్మా ఇవి సరే తీసేయమ్మా. నాన్న. రండి రండి రండి. తమ్ముడు వచ్చినప్పటి నుంచి పిల్లని చూడాలి అని పట్టుబట్టాడు. అందుకని వాడు పిల్లని చూసినట్టు ఉంటుంది, మేము మీతో మాట్లాడినట్టు ఉంటుందని ఇలా వచ్చాం. చూస్తే పోలా. అమ్మా గంగని తీసుకురా. అమ్మా గంగా, పెళ్లి కొడుకు వాళ్ళ అక్కయ్య వాళ్ళు వచ్చారు, చీర కట్టుకురామా. ఆయనే పిల్ల తాతగారు, లేచి నమస్కారం చెయ్యి. నమస్కారం. తాతయ్య అతనే పెళ్లి కొడుకు. అసలే చెవిటి మాలోకం, ఇదేమో గొడుగుతుంది. అతనే పెళ్లి కొడుకు మావయ్య. ఓ పెళ్లి కొడుకు మావయ్యా, పెళ్లి కొడుకు రాలేదా? అయ్యో, అక్క వచ్చిన పని కానీ అడుగు. వెంకయ్య, నీ కూతురికి ఏమైపోతున్నా? పెళ్లి చేయబోతున్నా. మీ నాన్న ఈ వెటకారపు మాటలు ఏం కుంపుతాయో తెలియటం లేదు. అది కాదండి, ఇంతకే తవరు పెళ్లికి ఏమిద్దాం అనుకుంటున్నారని. నేను పిల్లనిస్తున్నాను, మీరు పిల్లవాడిని ఇస్తున్నారు, ఇంకేముంది? మాటలు వదిలిపెట్టుకో. ఎందుకు ఈ డొంక తిరుడు మాటలు? మీ అల్లుడు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? చూడమ్మా, ఈ పెళ్లి విషయం ఎత్తింది మీ నాన్న. వారిని రాని, నేను వారితో మాట్లాడతాను. మీరు మరోలా అనుకోకండి. నాన్నగారితో ఏం మాట్లాడాలనుకున్నారో అదే నాతోనూ మాట్లాడొచ్చు. ఎందుకంటే పెళ్లికి ముందే అన్ని వివరంగా మాట్లాడుకోవడం మంచిది కదా. పిల్లవాడు తాళి కట్టబోయేది నా కూతురికి, కట్నకానుకలకు కాదు. నా కూతుర్ని నేను ఇస్తున్నాను, అంతకన్నా ఇంకేమివ్వను. సామి, నువ్వన్నది నిజమేరా? నేనేమన్నాను? లే నువ్వు అన్నవరా? అవునవును అన్నాను. పిల్ల తండ్రి మాట్లాడే మాటలేనా ఇవి? అది కాదు, ఇంకా ఆ ఊర్లో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు కదా. నలుగురేంటి, 40 మంది 400 విధాలుగా మాట్లాడుకున్న కట్టుబట్టలతోనే నా కూతురు ఆ ఇంటికి కాపరానికి వస్తుంది. అయితే మీరు చివరిగా చెప్పేదేమిటి? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు చేత కాదు. నా నిర్ణయం చెప్తున్నాను. నేను నా కూతుర్ని ఇస్తాను, అంతకన్నా ఇంకేమివ్వను. రైట్. అయ్యా, లోపలికి వచ్చి కూర్చోండి. నేను కూర్చోటానికి రాలేదు.
నేను వినదంతా నిజమేనా? కట్టుగుడ్డలతో నీ కూతుర్ని కాపురాన్ని పంపుతానని అన్నావా? అవునయ్యా. ఇంకా ఏమేమన్నావు? బాబు, తాళి కట్టబోయేది నా కూతురికి మాత్రమే, కట్న కానుకలు కాదు. నా కూతుర్నే ఇస్తుంటే వేరే ఇంకేమివ్వను అని అన్నానయ్యా. ఎంత పొగరబోతుకు నా కూతుర్నిచ్చినందుకు నన్ను చెప్పుకోవాలి. 20 ఏళ్ల ముందున్నదే ఆత్మవిశ్వాసం, ధైర్యం, వినయం ఏం మారలేదు. నీలాంటి మామగారు నా కొడుకు దొరకటం వాడు అదృష్టం. కట్టుబట్టలతోనే నీ కూతుర్ని కాపురాన్ని పంపు. మన సంప్రదాయాన్ని, పరువు ప్రతిష్టల్ని కాపాడే సద్గుణాలతో పంపు. అంతకన్నా ఇంకేం కావాలి? నాకెంతో గర్వంగా ఉంది. ఏమిటి అందరూ చూస్తే అలా నిలబడ్డారు? తెల్లవారితే నిశ్చితార్థం. వెళ్ళండి, పనులు చూసుకోండి. వెళ్ళండి అమ్మా, కదలండి. ఏంటక్క ఇక్కడి నుంచి నా తెల్లారితే నిశ్చితార్థం, వెళ్దాంరా. రాజా తంజావూరు రాణి గుచ్చి 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 చూపులెందుకులే కాయా పండ అడగబోతే కాయే పండెను కలలలో ఇక ఒకటి ఒకటి ఒంటిగా చేరి మూడై సాగుదా తంజావూరు రాణి గుచ్చి 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 చూపులెందుకులే కనులలో దొరికిన కలవెల అడగకు నీ హృదయ భారమును చూస్తూ ముమ్మార కొట్టుకునే హృదయం
తలకిందులైన కథ సరియా పదలొచ్చేనా త్వరగా తీరగా దేశింగ్ రాజా దేశింగ్ రాజా హే కన్నె పిల్ల నవ్వా కాయ ముందు పువ్వా నిశ్చయాల వేళ మేళాల స్వాగతం చూడవచ్చి వెళ్ళిన సుందరంగి నచ్చిన మెళ్ళ తాళి కట్టిన నగల వాయన మాడిదే చోళియ కలిని 7 వారాల నగలందుకో కొల్లాయి వయ్యకే మాయల మత్తులో జిల్లాల భాగం ఇవ్వు ప్రియతమా ఇక ఒకటి ఒకటి ఒంటిగా చేరి మూడై సాగుదాం హే దేశింగ్ రాజా దేశింగ్ రాజా తిక మగతికలెందుకులే తంజావూరు రాణి గుచ్చి 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 చూపులేదుకులే ఇంద్రశ్చాగ్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవీం వాజమయనయంత దేవా. అమ్మా పెద్దలకి నమస్కరించి ఆ చీర తీసుకో అమ్మా. లగ్నపత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారో అడుగు. లగ్నపత్రిక చదవబోతున్నారు, ఇప్పుడు ఏం చేస్తారని అక్క అడిగింది. ఆలోచిస్తున్నానని చెప్పు. ఆలోచిస్తున్నారట. ఆలస్యం చేస్తే ముహూర్తం ముచ్చుకొస్తుందని చెప్పు. ఊరు అంబాసముద్రం, తేదీ 24/1/2001. ఆలస్యం చేస్తే ముహూర్తం ముంచుకొస్తుందట. మీ అక్కని కూడా ఆలోచించమను, బ్రెయిన్ ఏం తిరిగిపోతాం. చిరంజీవి ఆదిత్యకు, అంబాసముద్రం శ్రీ వెంకటపతి గారి కుమార్తె కుమారి గంగకు వచ్చే చైత్రమాసం 17వ రోజు సోమవారం అనగా ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 5:40 మేషాగ్నమందు వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించటమైనది. పట్నంలో వివాహ వేదిక. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట? అలమేలు పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వాళ్ళలో ఒకరిని పిలిచి తన్నే లవ్ చేశాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పమంటోంది. ఉదయం 7 గంటలకు గృహప్రవేశం చెప్తే గొడవలు వస్తాయట. రాలేదండి. గొడవలు రాకపోతే గొడవలు రేపడానికి మనకుందిగా మంగమ్మ. శుభలగ్నమస్తు సుముహూర్తమస్తు. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. నిశ్చితార్థముహూర్తోస్మితి భవంతో మహాంతో నిగృహంతు. ఏంటమ్మా గంగా ఇట్ట రొప్పుకుంటూ వచ్చావు? వదినా నాకు పెళ్లి చేయబోతున్నారు. నన్ను పిలవకుండా ఒక్క మాటైనా అనకుండా. మరి నువ్వంటే ఊరు భయపడుతుంది. నువ్వు కాలు పెట్టిన చోట కలిసి రాదట. నీ మొహం చూస్తే ఏ పని అవదట. పిచ్చిదారా, ఇది చెప్పడానికి వచ్చింది? కాదు 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 కాదు, నా సాగి చుట్టానికి వచ్చాను. నాకు నువ్వు రావడం ముఖ్యం, నీ ఆశీర్వాదం ముఖ్యం. నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయించాలి. నా తల్లి, నన్ను గౌరవించి చెప్పావు కదా, నీ పెళ్లి నేను దగ్గరుండి చేస్తాను. మంగమదిన నువ్వు రాకపోయావో నా పెళ్లి అయిపోతుంది. వస్తావుగా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, అంతా నేను చూసుకుంటాను. వాట్ ఏ విలేజ్, లవ్లీ అట్మాస్ఫియర్ జీ. కడవెత్తుకొచ్చింది అది అక్కినేరు పాడేది ఎక్కడే కదా నా ప్రియమైన విలేజ్ ఓల్డేజ్. అయ్యో వీళ్ళు మనవాళ్లేరా, వాయించండి మేడం. తాతయ్య నేను 100 మిల్లీ బాత్రూమ్కి వెళ్ళాలి, చాట్ చూపిస్తారా? ఆహా ఎంత ల్యాండ్. సిటీలో అయితే ప్లాట్స్ వేసి ఫ్లాట్స్ కట్టుండేవాళ్ళు. ఇక్కడ కొట్టే ఇక్కడ సరే సరే, మీరు చోటు చూపించారు కదా, కాస్త చాట్ అవ్వండి, నేను ఫినిష్ చేసుకొస్తా. ఈ ఆటలు నా దగ్గర సాగవు, నీకు సగం నాకు సగం.
ఇందులో చెరిసగమా? ఏంటి అసహ్యంగా మాట్లాడుతున్నావు? నేను బాత్రూమ్కి వెళ్ళడానికి కదా వచ్చింది. నువ్వేగా వచ్చి పాకెట్ లో బాటిల్ ఉందని చెప్పింది. పాకెట్ లేదు, బకెట్ లేదు. నేను బాత్రూమ్కి వెళ్ళడానికే వచ్చాను. ఈ ట్రిక్కులు నా దగ్గర వేయకు. ఏంటి? పాకెట్ లో బాటిల్ ఫుల్ దాచుకున్నా సరే, హాఫ్ దాచుకున్నా సరే, ఒక్కడవే తాగాలంటే తాగు. ఈ ముసలోడి మీద జాలుంటే ఒక స్మాల్ అన్నా ఇవ్వు. బాత్రూమ్ లో స్మాల్ అడుగుతున్నాడు. ఈ ఊళ్ళో కొబ్బరి నీళ్ళకి బదులు ఏంటిది స్మాల్ అడిగితే తల బాదుకుంటున్నావు? స్మాల్ కాదు, పెద్ద రాయి తీసుకొచ్చి లార్జ్ గా నెత్తి మీద వేస్తాను. తాతయ్య, నేను ఇది లేదు ఇది దీనికి నేను వచ్చింది. ఇది ఉంది కదా, అందుకు వచ్చాను. ఏంటి? బాత్రూమ్ కి వెళ్ళాలని ముందే చెప్పి తగలడచ్చుగా. నేను ఒక్కసారి కూడా నీకు చెప్పలేదా? ఇంత విశాలమైన చోట్లో ఎక్కడైనా కొట్టేయచ్చుగా. దీనికోసం పెదరాడి గారిని తెడిచి పెడతారండి. 2 స్పీకర్లు అవుట్. బాబు జీన్స్ వేసుకుని పక్కన ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చాయి కారణం నేనే. ఎరా పెళ్లి చేసుకోబోతున్నా? సారీ గైస్, చెప్తాను. రండి త్వరగా లోపలికి రండి. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పరా? చెప్తాను రా. ఎరా నీకు పెళ్ళా? చెప్పరా? చెప్తానుగా. అమ్మదయ్య మన గురించి నేనేం మాట్లాడినా ఎదురు చెప్పకూడదు. ఎక్కడికి? నోరెత్తకూడదు. అమ్మా, ఆశ కాలేజీలో కలిసి చదువుకుంటున్నాం. రామ్మా. అమ్మా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అంతేకాదు, ఈ పెళ్లి జరిగితే తను ఊరేసుకుని చచ్చిపోతానంటుంది. నాన్నకు మా గురించి చెప్పి ఈ పెళ్లి జరగకుండా నువ్వే చూడాలమ్మా. ఏమిట్రా నెత్తి మీద ఇంత పడ్డాసో? మీ నాన్న చెవిన పెడితే చంపేస్తారు. నువ్వే కాపాడాలమ్మా, ఇంకెవరి వల్ల కాదమ్మా. ఇంకో 4 రోజుల్లో నీ పెళ్లియా? ఏంట్రా ఇది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు ఇలాంటి వాడి అనుకోలేదు. చూడాషా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా జరుగుతానో తెలియలా. సో 2 రోజులకి జిమ్ గర్ల్ ఫ్రెండ్ ని అరువు తీసుకున్నాను. దట్స్ ఆల్. దిగులు పడకు, వాడికి 2 భద్రంగా అప్పగిస్తాను. ఎంత ప్లాన్ వేసా? జిమ్కి తెలిస్తే అంతే, దేవదాస్ అవుతాడు. అయ్యో చూస్తున్నాడు. ఇలా చూడు, నువ్వు నాకు అక్కలాంటి దానివి. ఓకే, అట్టుకోబోయేది ఒకళ్ళని, కాగిలించుకునేది ఇంకొకళ్ళ. కొంప కొల్లేరే. సాగు చూస్తున్నాడు. నటించు. పట్ట పగిలి అసహ్యం పనేంటయ్యా. అయ్యో స్వామి. రేయ్, నేను నీకంతా క్లియర్ గా చెప్పాను కదరా. జిమ్ నేను ఆదినరా. నువ్వు ఆదివిరా, ద్రోహివిరా, నాకు పట్టిన వ్యాధివిరా. ఏరా, నీ పెళ్లి ఆపడం కోసం నీకు నాలవర దొరికిందా? ఎందుకంటే వాడు చెప్పాడు కదరా ఇదంతా డ్రామా అని. ఏదరా డ్రామా? మెగా సీరియల్ ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియకుండా. ఈ పెళ్లి ఆపడానికి నాకు వేరే దారి తెలియలేదురా. సరే, ఆ సాకును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాని మీరిద్దరు నిజం చేయగలరా? సడన్ గా ఎవరైనా వస్తే సరదాగా భుజాల మీద చేతులు వేసుకుని జాలీగా ఎంజాయ్ చేస్తారా? చూడు, ఆ తర్వాత తల్లి బుజ్జాన్ని బతులు ఆడుకోవాలి. మాత్రం కంగారు పడి గట్టిగా అవును. ఏంటవును? వాడెందుకు నా కొడతావు? నిన్ను కొడతాను. చూసావా, నిన్ను కొడితే తన కోపం వచ్చింది. జిమ్ 1-2 రోజులు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు అరువివరా చాలు. జాగ్రత్తగా నీకు అప్పచెప్తాను. 48 hours. వింటానికి అసహ్యంగా ఉంది. ఇండీసెంట్ ప్రపోజల్ రా ఇది. రే జాగ్రత్త, పెర్ఫెక్ట్ మాట జరిగేటుంది. మిషన్ ఇంపాసిబుల్ రా. సారీ ఆశా. నా టైర్ పంచలేదు బాబు. మీ అమ్మాయికి సీమ కాదు కదా? ఏంది పరిగెత్తాడు? ఎందుకు మంగమ్మని చూసి అందరూ ఇట్లా భయపడుతున్నారు? శుభకార్యానికి వెళ్తుంటే సీపు కట్టు చూపుతావు. అన్నయ్య, మన గంగకు పెళ్లి తెలుసా? గంగా ఎవరు? అయ్యో కర్మ, పొద్దునే ఈ మంగమ్మ వచ్చిందేమిటి? అమ్మమ్మ, ఇది నాన్న చేసిన పని. పెళ్ళే వరకు నీకు కాస్త సాయంగా ఉంటుందని నాన్నే రమ్మన్నారు. నాకు సాయంగా? ఈ చిట్టునా? రాను మీ నాన్న బుద్ధి అల్లుడైపోయాడు. ఏం మాట్లాడలేకపోతున్నాను. నాన్న, పెళ్ళయ్యేదాకా తనకి కాస్త సాయంగా ఉంటుందని అమ్మమ్మే మంగమ్మని రమ్మంది. అంతా నా కర్మ. మీ అమ్మమ్మ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎవరు లేరా ఇంట్లో? మంగొచ్చింది కూడా తెలియలా? ఏమావయ్యా, మీరు కూడా నన్ను మర్చిపోయారనుకుంటాను. నేనేం తప్పు చేశానని నాకు చెప్పలేదు. ముసల్దానా, నీకు వయసు పెరిగింది గాని బుద్ధే పెరగలేదు. పాపం గంగ. ఆ పసిది వచ్చి చెప్తేనే దాని పెళ్లి గురించి నేను తెలుసుకోవాలనుకుంటాను. మంచికైనా చెడ్డకైనా నలుగురు వస్తూ పోతుంటేనే బంధుత్వం. నువ్వు అడుగు పెట్టిన చోట మంచి అయ్యా,
ఈ కాపీ నాకేం వద్దులే. నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఏమిచ్చినా నాకు ఇష్టం ఉండదు. నేను వస్తా. అవును, పెళ్లి కొడుకు తరఫు కూడా నాకు చెప్పలేదేమిటి? వాళ్ళ మనసులో ఏముందో తేల్చేస్తాను. మంగమ్మ మచాక. ఈ మంగమ్మ అక్కడ అడుగు పెడితే ఏమవుతుందో ఏమో. దాంతో పాటు వెళ్ళండి వెళ్ళండి. అక్క, పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తున్నావు, వస్తావా? సత్తుపరా అన్నయ్య నువ్వురా, అందరూ కలిసి వెళ్తాం. గొప్పన నువ్వురా, చొక్కేసుకునిరా. గంగా, ఈ సత్తు పెళ్లి కొడుకుని చూడడానికి వస్తున్నావా? కాదు వదినా. మరెందుకు వస్తున్నట్టు? ఆ పూలు తీసి పైన కట్టరా. ఏమిటి? అటు చూడు, ఆ మంగమ్మ వస్తుంది. ఎవరు? ఆ శకున పక్ష. అది ఇక్కడికి ఎందుకు వస్తుంది? అది ఎక్కడ కాలు పడితే అక్కడ సర్వనాశనం అవుతుంది. పైగా పట్టణం నుంచి చిన్న చిత్క అందరూ వచ్చారు, ఏమవుతుందో. హాత్ నాకిస్తున్నారు, పెళ్లి నాకా? సామి, అది ఉండి వెళ్లేంత వరకు ఎటు వెళ్ళకు. అది ఏమన్నా సరే నోరు తెరవకు. ఆ అమ్మాయి ఆశని దానికి అంటపడకుండా చూడు. బుర్రకెక్కిందా? మంగమ్మ వచ్చింది, పెళ్లి కళ వచ్చింది. మంగ, ఓ పాట పాడవే. నా పెళ్లి చూపులప్పుడు మాత్రమే నేను పాడతాను. సరే, నిన్ను చూడ్డానికి ఇప్పుడు పెళ్లివారు వచ్చారనుకో, పాడవే. ఒక ముద్దిస్తాడు ఆహా, నా అందం సందం శాంతం రుచి చూస్తాడెంత బాహా. అతగాడొస్తాడాహా, ఒక ముద్దిస్తాడు ఆహా, నా అందం సందం శాంతం రుచి చూస్తాడెంత బాహా. తలుపి వేసిన కిటికీ తెరవగా దిని వేయగా తీరాదులే. మామన్ చూడగా రెండే కన్నుల బ్రహ్మ చేతలే సరికావులే. పాలు పుట్ట తిని అన్ని చేదు పుట్ట అక్కడే నాకు తిప్పినేస్తమాహా. అతగాడొస్తాడాహా, ఒక ముద్దిస్తాడు ఆహా, నా అందం సందం శాంతం రుచి చూస్తాడెంత బాహా. అతగాడొస్తాడాహా, ఒక ముద్దిస్తాడు ఆహా, నా అందం సందం శాంతం రుచి చూస్తాడెంత బాహా. అతనే వచ్చి తగిలాడా, చెవులే నాకు ఇన్నరావు. మసకై పోయిన కళ్ళు నోరే పెగలదెంచేత. ఆహా, మొత్తం కథ చూస్తే కవితల్లో కళ్యాణం. కుర్రాడొచ్చి తాకేదండి కూచిపూడి భాగవతం. ఒకడెవరు?
అతగాడొస్తాడా ఒక ముద్దిస్తాడు ఆహా నా అందం సందం శాంతం రుచి చూస్తాడంట బాగా అతగాడొస్తాడా ఒక ముద్దిస్తాడు ఆహా నా అందం సందం శాంతం రుచి చూస్తాడంట బాగా నీ గురించి నలుగురు నానా రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు. నా కొడుకు అటువంటి పనులు చేయడం అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేసావు కదరా. పెళ్లి వద్దు గిల్లి వద్దు, అన్ని ఏర్పాట్లు ఆపేసేయండి. చెప్పరా, ఆపేనా? ఆ చూపు చూడు, బెల్లగొట్టిన ఇలా మాట్లాడదే. అందరూ అడగడమే, పెళ్లి కొడుకు టౌన్లో ఉన్నాడని పిల్లనిచ్చి చేస్తున్నావు. అతను ఎలాంటోడు, ఎక్కడుంటాడు, ఎవరితో ఉంటాడు అడగడం చేయడం లేదా అని. తల్లి లేని బిడ్డకు అన్యాయం చేశాను. వెంకటపతి, నా కొడుకు చేసిన తప్పుకి క్షమించమని నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏది ఆ పట్నం అమ్మాయిని పిలు. ఇలా రామాయ్. పెళ్లి చేసుకోబోతున్న పిల్లవాడిని ప్రేమించావే, ఇదే నువ్వు చదివిన చదువు? నీకు అసలు అమ్మా నాన్న ఉన్నారా? మీది మంచి కుటుంబమేనా? డబ్బు దశకం ఏమన్నా కావాలంటే అడిగి తీసుకోవచ్చుగా. మాకం పిల్ల ముంచో. నేను లవ్ చేసింది నిజమేనండి, కానీ మీ అబ్బాయిని కాదు, ఇతన్ని. మీరందరూ అపార్థం చేసుకున్నారు. నేను మాఫీ చేసుకోవడానికి కారణం అతనే. అయ్య బాబాయ్, ఒట్టు నేనేం చేయలేదు. అతను ఇచ్చిన స్వీట్ వల్లే. వీడు ఒట్టి స్వీట్ అన్నమ్మా నీకు ఇచ్చింది, కానీ వీడు మా అందరికి చంపి పారేస్తా. పట్టం పెళ్లి కొడుక, దిగులు పడుకో. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. రా తల్లి, నువ్వు ఇతనేగా ప్రేమించింది. మీ పెళ్లి నేను జరిపిస్తాను. గడుగ్గాయురా. అక్క వెంటనే ఇక పెళ్ళే. ఏమిట్రా చిలుపుతాను? రామ్మా, దిగులు పట్టుకో, సవ్యంగా జరుగుతుంది. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తిప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ ఇస్తాను చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మాయిని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజన్ సిస్టర్వా? నువ్వు వీడిని కాగరించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా జరిగిందో పోవే. ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే? ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. Thank you so much. Yes. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు? నరసింహనాయుడు సినిమా చూపిద్దామని. పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఏంటా పని?
ఆహా రన్నింగ్ వేల నుంచి డ్రైవింగ్ చేస్తున్నావు. ఎన్ని సదస్సులు ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా. ఆ పని తర్వాత చేద్దాం. నోరు మీరా ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకు వచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనిది. అమ్మా గంగం చూసావా? లేదమ్మా. అమ్మా గంగం చూసారా? ఏమైందో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? ఇంకెవరన్నా చూసుకో. గంగా నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే చూడు తల్లి, నీ పరువు బయట రావన కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే నువ్వనంటే చేస్తాను, ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్ దాక్కు దాక్కు దాక్కోవాలి. నువ్వే దాక్కో. బాబు గేట్ దొరు బాబు. సార్ కాస్త కార్ ఆపండి సార్ ప్లీజ్. మీరు ఎటువైపు వెళ్తున్నారు ఏంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చాను కానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఆ ఊరికి తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్,